బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే విజయ మ్యామ్. నమస్తే ఉషా. ఇవాళ రేపు చాలా కామన్గా చాలా ఈజీగా మాట్లాడుకునే మాట ఏదైనా ఉంది అంటే స్ట్రెస్. చిన్న పిల్లల దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రెస్ ఉందని చెప్తుంటుంటారు. ఇందులో మనం ఉన్నామని పెద్దవాళ్ళకి తెలిసి అది ఓవర్కమ్ చేయాలనుకున్నా కొన్నిసార్లు అవ్వదు. చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటుంటారు, అరిచేస్తూ ఉంటారు, ఇసిరేస్తూ ఉంటుంటారు, కసురుకుంటూ ఉంటారు. ఒక క్షణం ఆపోజిట్లో ఉన్న పర్సన్కి వణుకొస్తూ ఉంటుంది అలా బిహేవియర్ చూస్తే. ఒక స్ట్రెస్ మనల్ని అంత దాకా తీసుకువెళ్తుంది అంటే దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటారు? మనకు తెలుస్తూ ఉంది మనం కంట్రోల్లో లేము అని అర్థమవుతూ ఉంటుంది, బట్ హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంటుంది. ఆ మూమెంట్ని ఎలా క్యారీ చేయాలి, ఆ మూమెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇది తెలిస్తే అసలు స్ట్రెస్తో ప్రాబ్లమే ఉండదు. ఆ మూమెంట్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలో స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో అన్నది తెలిస్తే ఆల్మోస్ట్ మనకి స్ట్రెస్ రావాలా వద్దా మన చేతుల్లో లేదు. ఎందుకంటే జీవితం అన్నాక ఒడిదుడుకులు, ఎత్తు పల్లాలు, అదేంటి మూడ్ ఆఫ్లు, ఇప్పుడు డిసప్పాయింట్మెంట్స్. ఇప్పుడు తెల్లారి లేస్తే ఎప్పుడేం జరుగుతుంది, మనం ఎప్పుడు నెగిటివ్ మూడ్స్లోకి వెళ్ళిపోతాం అన్నది మనకు తెలియదు. ఎందుకంటే సిచ్యువేషన్స్ మన కంట్రోల్లో ఉండవు. బట్ ఆ సిచ్యువేషన్స్కి స్ట్రెస్ వచ్చినప్పుడు అది హ్యాండిల్ చేయగలిగి నువ్వు ఉంటే కనుక ఒక వ్యక్తికి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అయింది, ఇంకొక వ్యక్తికి అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి హ్యాండిల్ చేయటం, డీల్ చేయటం, దాని నుంచి బయటపడటం ఎలాగో తెలిసినప్పుడు నీకు సమస్య వచ్చినా ప్రాబ్లం ఉండదు. దీనికి ఒక చిన్న కథ కూడా ఊరికే చెప్తాను నేను. ఒక విమానంలో 4 వ్యక్తులు ప్రయాణిస్తూ ఉంటారు. విమానం వెళ్తూ ఉంటుంది. ఒక డాక్టరు, ఒక రిటైర్డ్ టీచరు, ఒక అత్యంత స్మార్ట్, అంటే వరల్డ్లోనే స్మార్టెస్ట్ పర్సన్ అన్న ట్యాగ్ ఉన్న ఒక వ్యక్తి, ఆ టైపు, ఇంకా ఒక యంగ్ అంటే గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఒక అమ్మాయి, 4 ఉంటారు. సో వీళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ప్లేన్కి టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చి సో అర్జెంటుగా పారాషూట్లు వేసుకుని దూకైపోతే ఈ ప్లేన్ క్రాష్ అయిపోయే పరిస్థితి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఉన్నది 4 అయితే అక్కడ 3 పారాషూట్లే ఉంటాయి. లేకపోతే ఏముంది, అందరూ దూకేస్తే విషయం ఏముంటుంది. 3 ఉన్నప్పుడు వెంటనే ఈ డాక్టర్ ఆయన ఏం చేస్తాడంటే, అబ్బో నా అవసరం అసలు ప్రపంచానికి చాలా ఉంది, నేను లేకపోతే అసలు వైద్యం అందక మొత్తం మానవాళ్లే మునిగిపోద్దన్న లెవెల్లో ఒక పారాషూట్ ఆయన తీసుకుని బుడుంగుమని దూకేస్తాడు. ఓకే. ఆ తర్వాత ఈ స్మార్టెస్ట్ మ్యాన్ అన్న అతను అసలు నేను లేకపోతే, నా అంత ఇంటెలిజెంట్ పర్సన్ లేకపోతే అసలు ప్రపంచంలో ఇన్నోవేషన్స్ అన్నీ ఆగిపోతాయి, అసలు తెలివిగలాళ్ళు లేకపోతే ఎలా అని చెప్పి పారాషూట్ తీసుకుని ఆయన దూకేస్తాడు. సరే ఇప్పుడు 2 ఉంటారు, ఆ యంగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఆ అమ్మాయిను, ఆ రిటైర్డ్ టీచర్ పెద్ద ఆయన ఉంటారు. సరే ఆయన అంటాడు, సర్లేమ్మ ఒకటే ఉంది కదా, నేను చాలా జీవితాన్ని చూశాను, రిటైర్ అయిపోయాను, కాబట్టి నువ్వేం ఇబ్బంది పడకుండా ఆ ఉన్న పారాషూట్ తీసుకుని నువ్వు దూకేసే, ఏం పర్లేదు అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఏం పర్లేదు సార్, మన ఇద్దరికి పారాషూట్లు ఉన్నాయి అంటే, అదేంటంటే ఆ స్మార్టెస్ట్ అని చెప్పుకున్న ఆయన నా కాలేజ్ బ్యాగ్ తీసుకుని దూకేశాడు. అంటే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఇంపల్సివ్ యాక్షన్ తీసుకుంటున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం అని కూడా ఉండదు. నేను అనేది ఏంటంటే, ఎవరికి వాళ్ళు మేము చాలా తెలివైన వాళ్ళం, మేము అద్భుతం, అసలు మాకు తెలియంది లేదు అనుకుంటారు. బట్ క్రైసిస్ వచ్చినప్పుడు చిన్నటికి అసలు ఆలోచించి 1 నిమిషం చూసి దూకగలుగుంటే బాగుండేది. సో ఏంటంటే స్మార్టెస్ట్ అయినా ఏదైనా స్ట్రెస్ హ్యాండిల్ చేయటానికి కావలసిన, అంటే ఆచితూచి ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అని 1 నిమిషం ఆగి ఆలోచించి రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వటం అనేది స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో చాలా ఉపయోగపడుతుంది. ఇంకొకటి జరిగింది, స్ట్రెస్ అనే బదులు సొల్యూషన్ ఏ వైపుగా ఉంది, ఏం చేస్తే మనం ఇందులోంచి బయటపడగలుగుతాం. ఒక సిచ్యువేషన్ వచ్చింది ఎక్స్, దీనికి జనరల్గా ఇప్పుడు నా దగ్గర ఉన్న పాసిబిలిటీస్ ఏంటి ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి, అర్థమైందా? సో అని ఆలోచిస్తున్నప్పుడు అట్లీస్ట్ ఏదో ఒక దారి దొరికే అవకాశం ఉంటుంది, మనకి కొంచెం టైం దొరుకుతుంది దానిలోంచి బయటపడటానికి. ఇంకొకటి డిఫరెంట్ వేస్ దీనిలోంచి బయటపడటానికి నీకు తెలవకపోతే వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అవునా, ప్యానిక్ అయిపోయే కంటే
ఇలాంటివి తెలుసుకోగలిగినప్పుడు ఆ స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చెయ్యాలి అనేది ఇదొక దారి. ఇంకోటి బయలాజికల్గా ఫిజియలాజికల్గా అసలు ముందు ఇవన్నీ నిదానంగా ఇంపల్సివ్నెస్ లేకుండా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వమన్నాము. ఇది అవ్వాలి అంటే ముందు బుర్ర సజావుగా పనిచేయాలి కదా, బుర్ర అంటే కామ్ అవ్వాలి కదా. దానికి డీప్ బ్రెత్స్ అనేది ముఖ్యం. అంటే ఇప్పుడు అనుకోని ఒక దుర్వార్తో ఒక స్ట్రెస్ఫుల్లో నీకు అంటే కంపెనీ దివాళా తీసింది, స్టాక్స్ పడి ఇట్లాంటివి ఏదన్నా విన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అదరా బదరా చేసినా ఏం చేసినా ఇప్పుడు ఈ క్షణంలో అయితే పరిస్థితి వెంటనే బాగుపడదు. అప్పుడు నువ్వు డీప్ బ్రెత్స్ అంటే అసలు ఆలోచించటానికి కావలసిన సంయమనం, ఆ బుర్ర పనిచేయాలంటే కావలసిన ఆ చిన్న గ్యాప్ టైం తీసుకోవాలంటే ముందు గుండెల నిండా చక్కగా శ్వాస తీసుకోవాలి, తీసుకుని రిలాక్స్ అని. సో అప్పుడు మనం పరిష్కారం దిశగా ఆలోచించవచ్చు. ఇంకోటి టూ మచ్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్ ఉన్నాయి, నిన్ను నువ్వు హ్యాండిల్ చేసుకోలేకపోతున్నావు, నీ వల్ల పక్కన వాళ్ళకి ఇంకా అక్కర్లేని స్ట్రెస్ వస్తుంది. ఇలాంటప్పుడు థర్డ్ పర్సన్స్, కౌన్సిలర్స్ వీళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు. ఇంకోటి అప్పటికప్పుడే సొల్యూషన్ దొరకాలి అనే తాపత్రయం అవసరం లేదు. కొంచెంసేపు ఆగితే, ఒక అరగంట ఆగితే ఆ సొల్యూషన్ ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా మనకే తడుతుంది. సో ఏదైనా ఇమ్మీడియట్గా జరిగిపోవాలి, సిచ్యువేషన్ సరైపోవాలి అనే తాపత్రయం, అతి ఉత్సాహం, అతి తొందర ఇవి అవసరం లేదు. ఇంకొకటి నువ్వు ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్టు కొన్నిసార్లు నింపాదిగా చేసేటప్పుడు నీకు ఆబ్వియస్గా స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కంగారు పడకండి. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అందరికీ వస్తాయి, కొన్నిసార్లు విపత్కర పరిస్థితులు అందరికీ వస్తాయి. వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేసి ఆ ప్రెషర్ని తట్టుకుని దాన్ని డీల్ చేయగలుగుతున్నామా లేదా, అలా మనం ఎక్విప్ అవుతున్నామా లేదా అనేదే ముఖ్యం మనకి. ఎప్పుడు నేను ఇది ఎగ్జాంపుల్ కోట్ చేస్తూ ఉంటాను. కెఫే కాఫీ డే ఆయన సిద్ధార్థ్, ఆయన ఆ అప్పుల్లో కూరుకుపోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు కదా. అదే కంపెనీని తర్వాత వాళ్ళ ఆవిడ టేక్ ఓవర్ చేసి అప్పుల్లోంచి బయటపడేశారు, అవునా? సో అంటే ఏంటి, ఈ విషయం అలా అంటే డిస్కస్ చేయలేదు క్లోజ్ ఫ్రెండ్స్తో ఎవరితో అయినా అని మనం అనుకోవచ్చు, పరిష్కారం కనపడలేదు అనుకోవచ్చు. ఇప్పుడు ఆవిడతోనే కూర్చోబెట్టి మాట్లాడుకుని మనం ఎలా చేద్దాం, నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పినట్టయితే ఏదో ఒకటి సొల్యూషన్ దొరికేదేమో కదా. ఒక 2-3 రోజులు ఆగుంటే సరే, మనకి డీప్గా ఇన్సైడ్ ఏం జరిగిందో తెలియదు, బట్ సిచ్యువేషన్ అయితే ఆవిడ హ్యాండిల్ చేసింది కదా, అవునా? ఆ చేసిన ఆవిడ ఈయన భార్యే కదా, అవునా? సో ఆ షేరింగు, ఉన్నదంతా వెంటింగ్ అవుట్, జర్నలింగు, ఆ డీప్ బ్రెత్స్, ప్రాణాయామాలు, మెడిటేషన్లు ఇవి కూడా స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో చాలా యూజ్ అవుతాయి. మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో ఎప్పుడైతే స్ట్రెస్ ఉంటుందో ఇమీడియట్ సొల్యూషన్ కోసం చూస్తూ ఉంటాం, కానీ ఒక నిమిషం ఆగుదామన్న ఆ నిదానం రాదు మనిషికి. వెంటనే డిసిషన్ వైపు వెళ్ళిపోతారు. ఒక నిమిషం ఆగగలిగితే కొన్నిసార్లు డ్యామేజ్ జరగకుండా చాలా సార్లు అసలు ఒక్క నిమిషం ఆగగలిగితే చాలా నోటి దురుసు తగ్గుతుంది, మాటలు కూడా కొన్నిసార్లు తూట్లు పొడుస్తాయి. అవును, ఒక్క నిమిషం ఆగి నువ్వు మాట్లాడితే వచ్చే భాష వేరుగా ఉంటుంది, ఇమీడియట్గా మాట్లాడేదానికి వేరు. ట్రూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.